చైనాకు భారత్ ఒక గట్టి మెసేజ్ ఇచ్చింది, పరదా తీసింది. మొన్నటిదాకా చైనా ఎట్లాడిందంటే పర్దే మే రహనే దో పర్దా నా ఉట్టావో అని చెప్పి నాటకాలు ఆడింది. అయితే భారత్ ఏం చేసింది తెలుసా, ఖులేఆం పర్దాని తీసేసింది. పర్దా ఉట్ గయా తో తీర్ చెల్ జాయేగి పాకిస్తాన్ జల్ జాయేగి. ఇక తోవాలు గీవాలు ఏముండయి, 72 హూర్ ముబారక్ అని చెప్పి పాకిస్తాన్కి నీ మిత్రుడు ఉన్నాడు కదా, నీ ప్రాక్సీ వారు ఆడేటోడు చూపించింది. ఇవాళ ఫస్ట్ టైం భారత్ డైరెక్ట్ చైనా పేరు తీసుకొని మాట్లాడింది, చైనా పేరు తీసుకొని మాట్లాడింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా పాకిస్తాన్కి ఏ రకంగా మద్దతు తెలిపిందో దాని మీద ఉగ్ర రూపం అండ్ టు దట్ మ్యాటర్ వాయిస్ ఆఫ్ ఎరేస్గా మెసేజ్ ఇచ్చింది. ఇవాళ చైనా పాకిస్తానీ టెర్రర్ ఆపరేషన్స్లో ఏ రకంగా పాలు పంచుకుతుందో క్లియర్ కట్గా మెసేజ్లు ఇచ్చింది. ఇండియన్ ఏజెన్సీస్ రిపీటెడ్ ఇన్సిడెంట్స్ చూపించినాయి. ఏంది, చైనీస్ మిలిటరీ టెక్నాలజికల్ ఎయిడ్స్ ఎక్స్ట్రీమిస్టులు ఎట్లా వాడినరో చూసింది. వెదర్ ఇట్ మే బి స్నైపర్ రైఫల్స్, ఎన్క్రిప్టెడ్ డివైజెస్, బాడీ కెమెరాస్, ఇవన్నీ చైనా మేక్ తోని కనిపించినాయి అని చెప్పి మన రక్షక బలగాలు ఆధారాలతో చూపించినాయి. ఫ్రమ్ ది కోవర్ట్ సపోర్ట్, చైనా ఎప్పుడు పాకిస్తాన్కు ఒక కోవర్ట్ సపోర్ట్ ఇచ్చింది అని చెప్పింది. ఎట్లా, స్మాల్ ఆర్మ్స్ ఏవైతే ముందు సప్లై చేస్తుండనో ఇవాళ ఫార్మల్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ అయిపోయినరు. ఎవరెవరు, చైనా అండ్ పాకిస్తాన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చైనీస్ ఆరిజిన్ మిజైల్స్ యొక్క ఆధారాలు ఇచ్చింది. పాకిస్తానీ అటాక్లు ఏవైతే భారత్లో జరిగినాయో చైనా మిజైల్స్ ఏ రకంగా భారత్ మీద ఆ తుక్కు రేఖలు డూప్లికేట్ మాల్ ఏదైతే పగిలిపోయినాక పడతాయి కదా కింద, ఇగో ఇది చైనీస్ మాల్ అని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చూపించింది. చైనా యొక్క PL-15 మిజైల్స్ని ఫల్ అని వేల్చుకుంటా JF-17 స్టెల్త్ ఫైటర్ పిల్లు పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని తాగుతావు, దునియా ఏం చూస్తలేదు, నేనేది అవుతున్నా పాలన్నీ తాగిపోతానని. అట్లా కాదురా భారత్ అంటే అట్లా కాదు. దీని ఏందని అంటే నడపనిక చాతగాని నటసార్వభౌములు వెనకటికి ప్రభుత్వాలలో ఉండే, ఇప్పుడు అట్లా లేరు. ధర్మహింస తదైవచ అని చెప్పి మాట్లాడే ప్రభుత్వాలు ఉన్నాయి. అర్థమవుతుందా? మొరాలిటీ ఏం చూపే ప్రభుత్వాలు లేవు. అగర్ యుద్ధులు అన్నా హై తో యుద్ధ కర్, ఐసా కర్, భయంకర్ అని చెప్పి చూపించిన ప్రభుత్వాలు ఉన్నాయి. చైనాకు ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చింది భారత్. నీ PL-15 ఎక్సెట్రా నీ చైనీస్ అవాక్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అవన్నిటి పేల్చి పడేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మీ బ్రేకేజ్లు ఇవన్నీ JF-17 వాడినామని ఎందుకు చెప్తున్నావు అని పాకిస్తాన్కి చివాట్లు పెట్టింది చైనా. ఇది కూడా గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్. పాకిస్తానీ మేడ్ ఫ్లైటర్ జెట్లను కూడా ఏ రకంగా చేసినామో మనం చూసినాం. JN-17 ఎక్సెట్రా. ఇన్ఫ్యాక్ట్ HQ-9ని జామ్ చేసి సర్గోతా ఎయిర్ బేస్ని పేల్చేసి వచ్చినాం రాబాయి కిరాణా హిల్స్ పక్కకు. ఏం మాట్లాడుతున్నావు రాబాయి, నీ డూప్లికేట్ మాలన్నీ పెట్టి కుర్చీ మరత పెట్టి పెట్టుకో అని చెప్పి భారత్ నేర్పించి పెట్టింది. సింగిల్ ఫేస్గా ఎవ్వడు ఎంత పెద్ద మద్దతుదారులు ఉన్నా క్లియర్ కట్గా పాకిస్తాన్ ద్వారా చైనాకు భారత్ ఒక మెసేజ్ ఇచ్చిందా లేదా? ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్సే ఉండని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్సే ఉండని, ఇన్ఫ్యాక్ట్ మన యుద్ధ నీతి ఉండని, యుద్ధ ప్రతిభ ఉండని, మన రేడార్ సిస్టమ్స్ ఉండని, కమాండ్ స్ట్రక్చర్స్ ఉండని. ఇలా పాకిస్తాన్కు ఒక మెసేజ్ ఇచ్చింది, నేను చెప్పలే, ఇగో చిన్న మెసేజ్ ఇస్తున్నా. ఈ సర్గోతా ఎయిర్ బేస్ కేవలం సర్గోతా ఎయిర్ బేస్ అలా కాదు, అలా ఎయిర్ డిఫెన్స్, అలా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఉంది కదా, దానికి అది హెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ హెడ్ క్వార్టర్స్ ఆడనే ఉన్నది సర్గోతా ఎయిర్ బేస్లో. దాన్నే మన పేల్చిందా లేదా మన భారత్? ఇక మీ JF-17 పేల్చినాక మీ J-10C ఎంత రాబాయి ఒక మాట అడుగుతున్నా. ఇవాళ నా భారత ప్రధాని గర్జించి చెప్పిండు, క్లియర్ కట్గా చెప్పిండు, ఆపరేషన్ సింధూర్ మీ ఫైటర్ జెట్ J-10C ఆర్ టు దట్ మ్యాటర్ JF-17 A1 ఉండని. సిగ్నిఫికెంట్గా చైనీస్ డూప్లికేట్ మాల్ని ఎవరు కొనరిగా. చైనా సమర్థత ఏందో, భారత్ ప్రతిభ ఏందో ఇలా ప్రపంచానికి మేము చూపించినాం అని చెప్పిండ్రు. కంప్లీట్గా 80% ఆఫ్ ది పాకిస్తాన్ వెపన్లు ఏవైతున్నాయో అవి కంప్లీట్గా చైనా నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తున్నాయి. అలా జీవితాలు ఏ రకంగా సంకనాకిపోయినాయో మనందరికీ తెలుసు. ఇక చైనాకు ప్రపంచ దేశాలలో మార్కెట్ ఉంటుందా ఉండదా? మీ కమెంట్ రూపంలో ఒకసారి జర చెప్పుర్రి ఫ్రెండ్స్. ఒక ఎంకరేజింగ్ పారామీటర్ మాకు దొరుకుతుంది, మోటివేషన్ దొరుకుతుంది.
ఇదే మొన్న మండే రోజు 700 పాయింట్స్ మీ నిఫ్టీ పెరిగింది. మీ 700 పాయింట్స్ నిఫ్టీ పెరిగింది యుద్ధం జరుగుతున్న వేళల. ఇమాజిన్ చేయండి భారత్ యొక్క స్టాక్స్ ఎంత గట్టిగా పోతున్నాయి అన్నది. ఇక మీకు నేను దీనికంటే ఎక్కువ నేను చూపెట్టదలుచుకోలేను. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 4614.50, భారత్ ఎలక్ట్రానిక్స్ 335. అదే చైనీస్ చూడుండ్రు మీరు 37 రూపీస్కి పడిపోయింది. అది ఆల్మోస్ట్ 7.2% చేంజ్లో పడిపోయింది, 87.4. అవిక్ చెంగుడు ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ లిమిటెడ్, అదే భారత్ యొక్క ఇటు చూడండి రప్ 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 అని ఏ రకంగా వెళ్తున్నాయో చూడండి. ఇన్ఫ్యాక్ట్ టామ్ కూపర్ అనుకుంటా, డిఫెన్స్ ఎక్స్పర్ట్, ఆయన డిఫెన్స్ న్యూస్లో అవన్నీ బాగా కవర్ చేస్తాడు. ఆయన క్లియర్ కట్గా చెప్పిండు, ఇది భారత్ క్లియర్ కట్ విక్టరీ ఫర్ ఇండియా, క్లియర్ కట్ విక్టరీ ఫర్ ఇండియా. ఎయిర్ వార్ హిస్టోరియన్ టామ్ కూపర్ డిక్లేర్స్ దట్ ది ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ ఏ క్లియర్ కట్ విక్టరీ ఫార్ ఇండియా. అదే ఇక్కడ నేను ఆధారాలు పెట్టి కూడా చూపిస్తున్నా. భారతీయుడు అని గర్వించు, భారత్ మాతాకి జై అని చెప్పి గర్జించు. భారత్ మాతాకి జై.